అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బర్డ్స్ అండ్ ట్రావెల్స్కి స్వాగతం. నేను వెంకీ. మీరందరూ సూపర్గా ఉన్నారని అనుకుంటూ ఉన్నానండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక ట్యూటోరియల్ వీడియోతో వచ్చానండి. అదేంటంటే ట్రెక్కింగ్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గేర్ అయిన ట్రెక్కింగ్ ప్యాంట్స్ గురించి. ఇన్ కేస్ మీరు ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్యాంట్ తీసుకెళ్ళాలి, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వేరే బ్రాండ్స్ ఏంటి, వాటి బడ్జెట్ ఏంటి, ఇలాగ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. మీరు కనుక ట్రెక్కింగ్ లవర్ అయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టేట్ నుండి లాట్ ఆఫ్ ట్రెక్కింగ్ కాంటెంట్ వస్తూ ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు నేను మీ ముందుకి 3 ట్రెక్కింగ్ ప్యాంట్స్ తీసుకొని వస్తూ ఉన్నానండి. ఈ 3 అనేది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెక్కింగ్ ప్యాంట్స్ అనమాట. అంటే 3 డిఫరెంట్ రేంజెస్లో కానీ ఎప్పుడు మనం ఈ ప్యాంట్స్ వాడాలని చెప్పేసి మీకు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా దగ్గర అయితే ట్రెక్కింగ్ ప్యాంట్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ అవన్నీ మీ ముందు తీసుకుని వచ్చి మీరు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదండి. ఒకటి ఏంటంటే మీరు డే టైం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్యాంట్ వేసుకోవాలి, ఇంకోటి ఏంటంటే స్నోలో కనుక లో టెంపరేచర్లో ఉన్నప్పుడు ఎలాంటి తీసుకోవాలి, ఇంకోటి ఏంటంటే సమ్మిట్ పుషెస్ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్యాంట్ వేసుకోవాలని చెప్పేసి 3 ప్యాంట్స్ని నేను మీకు ఇండివిజువల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. సో ఈ 3 ట్రెక్కింగ్ ప్యాంట్స్ లో ఫస్ట్ మనం రెగ్యులర్ యూజ్ ట్రెక్కింగ్ ప్యాంట్ గురించి మాట్లాడదాం. దీన్ని డే టైమ్ యూజ్ ట్రెక్కింగ్ ప్యాంట్ అని కూడా అంటారు అనమాట. వెరీ నార్మల్ వన్ అనమాట. సో మనం ఈ ప్యాంట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ట్రెక్కింగ్ ప్యాంట్స్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉంటుంది అనమాట. స్ట్రెచింగ్ అంటే సో మన ఇలా మెటీరియల్ లాగా క్లాత్ ఇలా లాగా అనుకోండి, స్ట్రెచ్ ఉంటుంది. సో ఇదేంటంటే బేస్గా కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ మెటీరియల్ కూడా టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ యొక్క వాటర్ రిపెలెంట్ కేపబిలిటీ అంటారు అనమాట. ఏంటంటే మనం ట్రెక్లో చూడొచ్చు, చాలా అంటే చాలా వాటర్ స్ట్రిప్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ నీళ్ళలో కొన్నిసార్లు దిగాల్సి ఉంటుంది. ఇలా దిగినప్పుడు ఏంటంటే ప్యాంట్లు వెట్ అవడం ఉంటుంది అనమాట. సో వాటర్ రిపెలెంట్ ఏంటంటే ఈవెన్ వాటర్ దీని మీద పడినా కూడా అది క్విక్గా జారిపోతూ ఉంటుంది అనమాట. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే క్విక్ డ్రై అని కూడా అంటారు. క్విక్ డ్రై అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే వాటర్లో ప్యాంట్ తడిచినప్పుడు అది బేసిక్గా ఎంత త్వరగా ఆరిపోవడం జరుగుతుందని చెప్పేసి నేనేం చేస్తానంటే కొన్నిసార్లు ట్రెక్ అయిపోయినాక డే టైము సాయంత్రం బేస్ క్యాంప్కి వెళ్ళిపోగానే కూర్చొనేసేసి కొన్ని ప్యాంట్ వాష్ చేస్తారనమాట. వాష్ చేస్తే వితిన్ 1-2 అవర్స్లోనే అది డ్రై అయిపోయే మెటీరియల్ ఉండాలన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది అలాంటి ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి సో వాటర్ విషయాలలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండే క్లాత్ తీసుకోవాలన్నమాట. ఒకటి వాటర్ రిపెలెంట్ అయ్యేటట్టు ఉండాలి, నెంబర్ 2 క్విక్గా కూడా డ్రై అయ్యేటట్టు ఉండాలన్నమాట. 3 ఏంటంటే వీటిని యాక్సెసిబిలిటీ అంటారు. యాక్సెసిబిలిటీ ఏంటంటే ఈ ప్యాంట్ కన్వర్టబుల్గా ఉంటున్నాయా ఉండవా అనేసి చూడాలన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు అగైన్ నేను వాటర్ స్ట్రీమ్స్ గురించి ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే ట్రెక్కింగ్లో చాలా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు వాటర్ స్ట్రీమ్స్లో దిగేటప్పుడు మనం ఏమవుతుందంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ టేక్ దీనికి అనుకోండి నీ వరకు మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఓపెన్ చేసుకుంటే కనుక ఈ కింద భాగం అనేది వాటర్లో తడవకుండా కూడా ఉంటుంది. అది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు మనం ట్రెక్లో ఉన్నప్పుడు చాలా హ్యూమిడ్గా వేడిగా ఉందనుకోండి, అప్పుడు కూడా మనం తీసేస్తే కొంచెం కాళ్ళ కొంచెం గాలి అంతా ఆడుతూ ఉంటుంది. అండ్ ఈ ప్యాంట్స్ ఏంటంటే బేసిక్గా నీ దగ్గర ఓపెన్లో ఉంటాయి, కానీ మన కింద ట్రెక్కింగ్ షూ చాలా బల్క్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ట్రెక్కింగ్ షూ రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలాగా సైడ్ ఓపెన్ ఉందనుకోండి, లెగ్కి సైడ్ ఓపెన్ కనుక ఉందంటే కనుక షూ రిమూవ్ చేయకుండానే ఈ కింద భాగాన్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే యాక్సెసిబుల్ ఈ ప్యాంట్ యొక్క ఫీచర్స్లో పాకెట్స్ అనేవి చూసుకోవాలండి. ట్రెక్కింగ్ అనేది నెంబర్ 1 ఫస్ట్ మనం ఏంటంటే కొన్నిసార్లు రాళ్ళ మీద క్రాస్ చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు వాటర్ స్ట్రిప్స్లో క్రాస్ చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాము. అలాంటప్పుడు ఏంటంటే పాకెట్స్లో మనం పెట్టుకుంటాం. మేబీ ఫోన్ పెట్టుకోవచ్చు, స్నాక్స్ పెట్టుకోవచ్చు, విలువైన థింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అలాంటి పెట్టుకున్నప్పుడు అవి కింద పడిపోకుండా చూసుకోవడానికి ఏంటంటే జిప్పింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎనీ పాకెట్ ట్రెక్కింగ్ ప్యాంట్ మీరు చూస్తే, ఇప్పుడు ఈ ప్యాంట్ నేను 4th క్లాస్ అండి, నేను ఆల్మోస్ట్ కొని దీన్ని 4-5 years వరకు అవుతుంది అనమాట. ఎవ్రీ పాకెట్కి జిప్ ఉంటుంది. సో దాట్ మీరు ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా, ఏమైనా సరే లోపల పెట్టిన థింగ్స్ అనేవి అలాగే ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ మనం ఎక్స్పిడిషన్లో వాటిలో వెళ్ళినప్పుడు స్టీప్ సెక్షన్స్లో క్లైంబ్ చేసేటప్పుడు కూడా లోపల పెట్టేసి జిప్ వేసాం అనుకోండి, దాన్ని మనం హ్యాండిల్ చేయాలి అన్న మనకు ఏమంటారో ఆలోచన అనేది ఉండదు, తలనొప్పి కూడా ఉండదు అనమాట. అందుకని చెప్పేసి పాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ పాకెట్స్కి జిప్స్తో ఇలా కవర్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్యాంట్ మీరు చూస్తే దీనికి వెనకాల పాకెట్స్ ఉండవు చూడండి. దీనికి వెనకాల అయితే పాకెట్స్ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ 2 పాకెట్స్ ఉన్నాయి, అండ్ దెన్ దాని కింద ఇంకో 2 పాకెట్స్ ఉన్నాయి, సెక్యూర్డ్ పాకెట్స్. కానీ దీనికి వెనకాల ఉండదు, ఎందుకంటే మనం కూర్చుంటాం కదా ట్రెక్కింగ్లో, కూర్చున్నప్పుడు వెనకాల పెట్టుకున్నాం అనుకున్నది కింద ఒత్తుకుంటూ ఉంటుంది అనమాట, అన్కంఫర్ట్గా. అందుకని చెప్పేసి కొన్ని ప్రొఫెషనల్ ట్రెక్కింగ్ ప్యాంట్స్ అనేవి బ్యాక్ సైడ్ పాకెట్స్ అనేవి ఉండవు అనమాట. సో ఈ ప్యాంట్స్కి ఈ జిప్కి
సారీ ఈ పాకెట్స్కి జిప్ ఉండడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా అది కాకుండా మనం వేరే ఏమైనా కన్సిడర్ చేయాలా అంటే బేసిక్గా అంతకుమించి ఏం లేదండి. కింద అయితే కనుక మనం మీరు చూసారనుకోండి ఇలాంటి ఎలాస్టిక్ వస్తూ ఉంటుంది, సో దాట్ కింద లూజ్గా ఉండకుండా అది ప్యాంటుకి అతుక్కొని ఉంటుంది. కొన్నిసార్లు మనం దీన్ని ప్యాంటుకున్న ట్రెక్కింగ్ షూకున్న హుక్ కూడా ఇది మనం పెట్టేసేయచ్చు అనమాట, సో దాట్ మూవ్ అవ్వకుండా డస్ట్ లోపల రాకుండా అనేది ఉంటూ ఉంటుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే కనుక నేను కొన్నప్పుడు అయితే కనుక ఈ ప్యాంట్ అరౌండ్ 2500 ఎంతో ఉంది. సో ప్రైస్ రేంజ్ అయితే కనుక అగైన్ డికెత్లాన్లో అయితే కనుక 1000 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. మీరు అక్కడ నుంచి మీ ఓపిక అనమాట ఎంత కావాలంటే పెట్టుకోవచ్చు. కొన్ని బ్రాండ్స్ ర్యాబ్, కొలంబియా, నార్త్ ఫేస్ ఇవన్నీ అయితే కనుక అప్ టు 10,000 15,000 వరకు కూడా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద ఫీచర్, ఫ్యాబ్రిక్ మెటీరియల్, దాని బ్రీతబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి వాటిని ఫ్యాక్టర్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ ట్రెక్కింగ్ ప్యాంట్. నెంబర్ 2, సో ఇది ఈ ప్యాంట్ అనమాట అండి. ఇది బేసిక్ అయితే ఏంటంటే ఇది మన థిక్గా ఉంటుంది ఈ ప్యాంట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, దీని మెటీరియల్ చూస్తే కనుక లోపల చాలా లేయర్స్ ఉంటాయి అన్నమాట. దీనికి చాలా అంటే చాలా లేయర్స్ ఉంటాయి. పట్టుకున్నారు అనుకోండి ప్యాంటు, ఈ ప్యాంటు వెయిట్ అయితే కనుక క్లోజ్ టు 300 grams ఆర్డ్ వరకు ఉంటుందండి. ఈ ప్యాంట్ చూసారంటే క్లోజ్ టు 1/2 kilo వరకు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్యాంట్ ఎప్పుడు వాడతారంటే బేసిక్గా నైట్ టైం మనం క్యాంపుల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే స్నోలో ట్రెక్ చేసేటప్పుడు కానీ కొన్నిసార్లు మనం ఈ ప్యాంట్ వాడుతూ ఉంటాం. ఇది వాటర్ ప్లాంట్ అయితే కాదు, ఇది కూడా వెరీ బేసిక్ వన్ అండి. 1500 రూపీస్ ఎంతో కొన్నాను టికెట్ల నుంచి. బట్ దీన్ని ఎందుకు వాడతారంటే టెంపరేచర్స్ లో అయినప్పుడు మాత్రం ఈ ప్యాంట్ వాడతారు అనమాట. సో దీనికి ఉన్న లోపల ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి కదా, దాని నుంచి లోయర్ బాడీకి కొంచెం వార్మ్నెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నైట్ బేస్ క్యాంప్స్లో చల్లగా ఉందనుకోండి, లోపల ఒక లేయర్ వేసుకుని దాని మీద ఇది వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మామూలు మన కోల్డ్ ట్రెక్ చేసేటప్పుడు కూడా ఈ ప్యాంట్ అయితే కనుక వాడచ్చు. ఈ ప్యాంట్ అయితే కనుక బేసిక్గా డే టైం ట్రెక్కింగ్ అయితే కనుక అసలు పనికిరాదు. ఇది ఓన్లీ స్నోలో కానీ టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు కానీ ఉంటుంది. అండ్ పాకెట్స్ ఫీచర్స్ అన్ని చూసుకున్నాం అనుకోండి, దీనికి కూడా వెనకాల పాకెట్స్ లాంటివి ఏముండవు. మీరు చూస్తే కనుక వెనకాల పాకెట్స్ లాంటివి ఏముండవు. ఫ్రంట్ మాత్రం ఒక 2 పాకెట్లు ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్లీ మనం నైట్ వేసుకుంటాం ఈ ప్యాంటు. సో నైట్ పాకెట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అన్కంఫర్టబుల్గా ఉంటుంది మన స్లీపింగ్ బ్యాగ్లో వాటిలో పడుకున్నప్పుడు. అండ్ ఇప్పుడు మనం థర్డ్ ప్యాంట్ దగ్గరికి వద్దాము. థర్డ్ ప్యాంట్ ఏంటంటే ఇది సమిట్ పుష్ ప్యాంట్ అనమాట. సో నేను ఇది గోకే బ్రాండ్ లాస్ట్ ఇయర్ కొన్నాను 6000 meters ఎక్స్పిడిషన్కి. గోకే ఈజ్ వన్ ఆఫ్ ద న్యూ బ్రాండ్ ఇన్ ఇండియా అండి. సో మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్యాంట్ ఏంటంటే కోల్డ్ వెదర్ సమ్మిట్ పుషెస్కి మాత్రం ఈ ప్యాంట్ వాడతారండి. ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. మీకు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఫ్యాబ్రిక్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, థిక్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. బట్ కోల్డ్ నుంచి అయితే కనుక బీభత్సం ప్రొటెక్ట్ చేస్తుంది. ఐ గెస్ కాంగెట్స్ 2 సమ్మిట్ లాస్ట్ ఇయర్ నేను చేసినప్పుడు టెంపరేచర్ వాజ్ అరౌండ్ -15 to -20 degrees. దాని నుంచి సూపర్గా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీరు చూడొచ్చు ఈ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా. అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, బ్రీతబిలిటీ కేపబిలిటీ ఉంది అండ్ వాట్ నాట్. ఈ ప్యాంట్లు చూస్తే కనుక ఈ ప్యాంట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ ప్యాంట్స్ అండి. ఈ సెగ్మెంట్లో సమ్మిట్ పుష్ ప్యాంట్లు చూసారంటే కనుక మీకు ఎప్పుడు చూసినా కూడా ఏ బ్రాండ్ అయినా కూడా నథింగ్ లెస్ దాన్ 3 to 4K వరకు ఉంటుంది అనమాట. ఐ గెస్ ఈ ప్యాంట్ నేను 4000కి ఎంతో కొన్నానండి. మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక యావరేజ్ మీడియం రేంజ్లో అయితే కనుక సమ్మిట్ పుష్ ప్యాంట్లు ఇదే కాస్ట్లో ఉన్నాయండి. సో దీనికి కూడా చూస్తే కనుక మీరు పాకెట్ అనేది చాలా తక్కువ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఒక పాకెట్ ఉందన్నమాట దీనికి. సమ్మిట్ పుషెస్ అంటే మోస్ట్లీ మనం ఎక్కడ కూర్చునేది అయితే ఉండదు, బట్ బ్యాక్ పాకెట్లు అయితే మనం ఖచ్చితంగా వాడడం. సైడ్ 2 పాకెట్స్ ఉన్నాయి, ఇవి కూడా హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఒక షేప్లో ఉండేసేసి జిప్పింగ్ సిస్టమ్ ఉంది. అండ్ లెగ్ మీద ఎక్కడ మీద అయితే కనుక ఉండవు. సో ఎందుకంటే అగైన్ సమ్మిట్ పుషెస్ వెరీ మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్ ఆఫ్ ద ట్రెక్ అనమాట. అందుకని చెప్పేసి లోపల పక్కన చూసారంటే కనుక ఫ్యాబ్రిక్ అయితే టచ్ అండ్ ఫీల్ అయితే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. బట్ ఈ ప్యాంట్స్ అయితే కనుక మామూలుగా ట్రెక్ చేసేటప్పుడు వేసుకున్నారు అనుకోండి, ఉక్కపోత అనేది పుట్టింది అనమాట. ఒక 1/2 hour కూడా మీరు వేసుకోవడం కుదరదండి. సో అదండి ట్రెక్కింగ్ ప్యాంట్స్ గురించి మన యొక్క వీడియో. సో చాలా ప్రోడక్ట్స్ చూపించేసి చాలా ఫీచర్స్ చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయాలనుకోవట్లేదు. అందుకని చెప్పేసి చాలా సింపుల్గా దాన్ని బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఈ సీజన్లో హిమాలయన్ ట్రెక్స్ కానీ వేరే ఏదైనా ట్రెక్స్ ప్లాన్ చేస్తున్నా నన్ను సజెషన్స్ కావాలంటే కనుక అడగొచ్చు. ఇన్ కేస్ మీరు గేర్ ఏమైనా పర్చేస్ చేస్తున్నా, యాక్సెసరీస్ ఏమైనా తీసుకున్నా కూడా రైట్ వన్ ద బెస్ట్ వన్ ఏమైనా కావాల్సింటే కనుక ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాకు మెసేజ్ చేయండి, బాడ్సారి ట్రావెల్ టైల్స్. సో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా అంటే చాలా ట్రెక్కింగ్ ఎంతూసియాస్ట్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు హిమాలయన్ ట్రెక్స్కి అండ్ వేరే అదర్ ట్రెక్స్ కూడా. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ స్టే సేఫ్. లాట్ ఆఫ్ ట్రెక్కింగ్ కాంటెంట్ వస్తూ ఉంటుంది మన ఛానల్లో. నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోలో కలుద్దాము. టిల్ దెన్ టాటా బై బాయ్.